హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈరోజు స్వామివారి అభిషేకం అనంతరం తర్వాత నేను ఇదంతా చేసుకున్నానండి పూజ. దీపం, ధూపం ఇచ్చుకొని స్వామివార్లకి అభిషేకం చేసుకున్న తర్వాత ఈ విరజాజి పూలమాల స్వామివారికి పెట్టానండి. ఇలా పెట్టి అలంకరణ చేసుకున్నా అండి. ఎరుపు పూలతో, తెలుపు పూలతో చక్కగా గులాబీలు, చామంతులు అన్ని పూలతో నిండుగా చేసుకున్నా అండి ఈరోజు. ఇలా పూజని పొద్దున్నే మనము ఏదన్నా ముహూర్తం కాకుండా ముహూర్తమే ఉండాలని ఏమీ లేదండి. మనసే ముహూర్తమండి. పూజకి మన మనసుంటే మనకు వీలైనప్పుడైనా చేసుకోవచ్చండి. అది పొద్దున్నే చేసుకోవాలనే పని ఏమీ లేదండి. నాకు కుదురుతుంది కాబట్టి నేను ఇలా చేసుకుంటానండి. చిన్న పిల్లలు లేరు. అందరూ పెద్దవాళ్ళే కాబట్టి. నాకు పెద్ద మనుషులు ఇంట్లో ఎవరు లేరండి. డిస్టర్బ్ ఉండదెక్కువ కాబట్టి నాకు తెల్లవారుజామున లేవటం అలవాటయిపోయింది. చేసుకోవటం అలవాటయిపోయిందండి. కాకపోతే నేను చేసినట్టే చేస్తా అంటే మీకు చిన్న పిల్లలుంటారు, అత్తమామలుంటారు ఇంట్లో. వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది కదండీ! ఫస్ట్ వాళ్ళని చూసిన తర్వాతే దేవుడిని చూడండి. ఫస్ట్ మీ ఇంట్లో డ్యూటీస్ మీరు చేస్తేనే ఆ భగవంతుడు మనల్ని కూడా చూస్తాడండి. ఏదైనా మన పిల్లలకి, భర్తకి ముందు చూసిన తర్వాతే చూసుకోవాలండి. పెద్దవాళ్ళుంటే వాళ్ళకి కంపల్సరీ అన్నీ చేసే మీకు వీలైనప్పుడు మీరు ఏ టైం అయినా కానీ మీ మనసే ముహూర్తం అని చెప్తున్నాను కదండీ! దాన్ని బట్టి మీరు పూజ చేసుకోండి. దీపారాధన కుందులు ఎన్ని పెట్టుకోవాలక్కా అని అడుగుతున్నారు. మనం మనం 2 కుందులు పెట్టుకున్న తర్వాత మన ఓపికండి ఎన్నైనా పెట్టుకోవచ్చు మనం. చక్కగా 5 పెట్టుకోవచ్చు. ఎన్నైనా పెట్టుకోవచ్చండి. ఓపికని పట్టి అన్ని తోమగలం, ఆ కుందులన్నీ శుభ్రం చేసుకోగలం అంటే పెట్టుకోవచ్చండి. ఇలా నేను పిండి దీపానికి అంతా అలంకరణ చేసుకుంటున్నానండి. ఆకు వేసి పైన కాసిన్ని బియ్యం పోసి అందులో పసుపు, కుంకుమ వేసుకున్నా అండి. విరజాజి పూలు, లూజు పూలు చాలా తెచ్చారండి మా వారు దొరికాయంట. తెస్తే ఆ విరజాజి పూలతో నా అలంకరణ ఇలా చేసుకుంటున్నానండి. పిండి దీపారాధనకి సిద్ధమవుతుందండి ప్లేటు. ఎందుకనంటే శనివారం వచ్చిందంటే నాకదో పండగండి నాకు. ఇలా పువ్వులు రెక్కలు పట్టుకోంగానే పువ్వులుకి అగో రెక్కలొచ్చేస్తున్నాయండి. అవి లోకల్ గులాబీ పూలండి. రెక్కలు అలాగే వచ్చేస్తాయి. వన్ డే అయినాయంటేమండి మొత్తం రెక్కలొచ్చేస్తాయండి. ఆ రెక్కలతో కూడా మంచిగా అలంకరించుకున్నా అండి స్వామివారిని చూడండి. చక్కగా ఈ అలంకారం చూస్తుంటే పొద్దున్నే మనము బ్రహ్మముహూర్తంలో కానీ, తర్వాత కానీ మనకు వీలైనప్పుడు కానీ చేసుకుంటూ ఉంటే మంచిగా అనిపిస్తదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.